దొర నరసింహారెడ్డికి జై అంటూ నినాదాలు హోరెత్తాయి. నరసింహారెడ్డి కళ్ళు చెమ్మగిల్లాయి. తన ఉద్యమం ఇంతటితో మరణించదు, ఎప్పటికీ జీవించే ఉంటుంది అని జనానికి అభివాదం చేస్తూ జుర్రెటి ఒడ్డుకు సాగిపోయాడు ఆ యోధుడు. నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ల దాకా శిక్ష పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకురాజు తమ్ముడు కూడా ఉన్నారు. ఒడ్డున 10 అడుగుల దూరాన నిలువెత్తు పాతిన ఉరికొయ్యను ఎక్కి చిరునవ్వుతో మరణ యాత్ర సాగించాడు నరసింహారెడ్డి. తిరుగుబాటుదారులకు హెచ్చరికగా నరసింహారెడ్డి తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి ఇనుప సంకెళ్ల మధ్య వేలాడదీశాడు బ్రిటిష్ వారు. 1877 వరకు 3 దశాబ్దాల పాటు నరసింహారెడ్డి శిరస్సు అలా వేలాడతీసే ఉంది.